ఒక టీడీపీ ఎంపీ పేరైతే బయటికి చెప్పట్లేదు. ఆయన అసలు పేరు అక్కడ అందరూ పెట్టుకున్న పేరు వసూల్ రాజా. ఎందుకంటే ఈయన గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీ అట. వాస్తవానికి ఈయనంతా చాలా పకడ్బందీగా ఉంటారట. ఈయన కలవాలన్నా అక్కడికి వెళ్ళాలన్నా మొత్తం అంత సీసీ కెమెరాలు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏం తెస్తున్నారు, ఏం తీసుకెళ్తున్నారు అంతా క్షుణ్ణంగా పరిశీలించి ఒక టీము. అంటే అలాగని ఇంత పక్కాగా ఉన్నారు కదా, ఈ ఎంపీ చాలా అద్భుతమైన సేవలు అందిస్తారేమో అనుకుంటే పెద్ద పప్పులో కాలేసినట్టే. ఈయన మాత్రం ఎవరైనా ఇంటికి వస్తే ఆయన ఏం తెస్తున్నారు, ఆయన వాళ్ళ చేతిలో ఏముంది అది చూసి పంపిస్తారట. ఉత్తి చేతులు ఊపుకొస్తే పంపించారట, బయటకు పంపించేస్తారట. ఎంపీ గారు బిజీగా ఉన్నారు అంటారంట. అలాగే ఈయనకి సంబంధించి ఒక 2 బృందాలు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయట. వాళ్ళు అధికారుల దగ్గరికి, లేదంటే కొన్ని ఇప్పుడు ఏవైతే ఉంటాయో ఇసుక గనులు, లేదంటే మద్యం, ఇలా కొంతమందికి వెళ్ళి ఎంపీ గారి వాటా ఎంత అని చెప్పి వాళ్ళే లెక్కలు కట్టేస్తూ ఉంటారట. ఇప్పుడు తాజాగా ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాల్లో రహదారుల పనులు అయితే జరుగుతున్నాయి. ఇవి చాలా చోట్ల జరుగుతున్నాయి. కొందరు కాంట్రాక్టర్లు నేరుగా ప్రభుత్వ కార్యాలయాలు ఫోన్ చేసి తాము పనులు చేయలేమని చెప్పేస్తున్నారట. దీనికి కారణం ఏంటి అంటే ఆ సదరు ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీ గారి దగ్గర 2 బృందాలు ఉంటాయట. వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మా వాటా ఇంకా రాలేదని చెప్పి కాంట్రాక్టర్లు అడుగుతూ ఉంటారట. ఈ పనులు కేంద్రం ఇస్తున్న నిధులతో చేపడితే ఎంతో కొంత మేము కూడా ఇచ్చుండేవాళ్ళం, కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయి, అవే మాకు అరకరగా వస్తున్నాయి, ఇంకా మేము ఎలా ఇచ్చుకుంటాము బాబో మహాప్రభు అంటూ కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారట. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులంటే ప్రతి రూపాయికి లెక్కలు చెప్పాలి ఖచ్చితంగా. దీంతో తమకు మిగిలిది ఏమి ఉండదు, ఇంకా మేము ఏం చెయ్యం అంటూ ఇప్పుడు ఇద్దరు కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎం కార్యాలయానికి వచ్చి మరీ మొరపెట్టుకున్నారట. జనసేన వర్గాలు చెబుతున్నాయి ఈ అంశం. అయితే ఎంపీ టీడీపీ నాయకుడు కావడం, పైగా ఆయనకు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా పలుకుబడి ఉండడంతో పాటు గతంలో ఉన్నతాధికారిగా కూడా పనిచేసి ఉండడంతో ఈ విషయంలో ఎవరూ మాట్లాడలేకపోతున్నారట. దీంతో కొన్ని చోట్ల కాంట్రాక్టర్ల పనులు కూడా ఆపేశారట. ఇంకా ఆ ఎంపీ ఎవరైనా అర్థమయ్యే ఉంటుంది. మరి దీని మీద లోకేష్ గారు కానీ బాబు గారు కానీ ఒక సీరియస్ నిర్ణయం తీసుకుంటారా, లేదంటే జనసేన కార్యాలయానికి కాంట్రాక్టర్లు వెళ్ళి ఫిర్యాదు చేశారు కాబట్టి దీని లెక్క ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు తెలుస్తారా చూడాలి.